సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించటాన్ని మకర సంక్రమణం అంటారు. అయితే ఈ సంక్రమాన్ని సంక్రాంతి అంటారు. అయితే మనకు 12 రాశులు ఉంటాయి. ఈ 12 రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. ఇక సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖంగా జరుపుకుంటారు ఈ పండుగ. ఇక ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా, వైభవంగా చేసుకుంటారు. ఇక మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలు 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఇక ఈ 3 రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి, పిండి వంటలతో, పితృదేవతల దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గోపూజలతో, అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో 3 రోజులు పండగను ఎంతో ఆనందంగా కొనసాగించుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అంటారు. ఇక ఆ తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలం ఉత్తరాయణం అంటారు. ఇక శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలం ఉత్తరాయణ. ఇక కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధను రాశిలో కొనసాగినంత కాలం దక్షిణాయానం. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలం దక్షిణాయానం. ఇక 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలల దక్షిణాయానం దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేల్కునే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. కనుకనే ఉత్తరాయణం వరకు ఎదురుచూసి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. ఇక 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తర్వాతి రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో ఘట్టాలు 4 ఉంటాయి. అవి మేష, తుల, కర్కాటక, మకర సంక్రమణాలుగా పిలుస్తారు. ఇక వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. ఇక మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. ఇంకా సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అందువలన సూర్యుడు 6 నెలలు ఉత్తరాయం వైపు, 6 నెలలు దక్షిణం వైపు కనిపిస్తారు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు. ఇక దక్షిణం వైపు కనిపించే క్రమాన్ని దక్షిణాయనం అంటారు. మనకు ఒక సంవత్సర కాలం అయితే దేవుళ్లకు ఒక్కరోజు. అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణ, రాత్రి అనేది దక్షిణాయంగా భావించబడుతుంది. ఇక ఈ ఉత్తరాయణం అనేది అందుకే మనకు అంత ముఖ్యంగా పిలుస్తారు. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య ఘడియలోనే పరపదించారు. ఇక ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున ఏ దానమైనా శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు మొదలగునవి చాలా మంది దానం చేస్తారు. ఇక ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన కూడా స్వర్గవాసం కలుగునని విశ్వసిస్తారు. భోగి తర్వాత రెండవ రోజైన సంక్రాంతి నాట పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చకినాలు, పాల తాలూకలు, సేమియా పాయసి, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. ఇక ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు కూడా వదులుతారు. ఇక ప్రతి సంక్రమణానికి పితృ తర్పణాలు ఇవ్వాలి, కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. ఇక సంక్రాంతి రోజులో మనం చూసే ఇంకొక సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా, కనువిందుగా కనిపిస్తాయి. ఇక ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్టుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు మోకాళ్ల మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టి, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులు వాళ్ళు సందడి చేస్తారు. కొత్త ధాన్యం వచ్చిన సంతోషంలో మనం వారికి ధాన్యం ఇస్తాం. హరిలో రెంగహరి అంటూ నడినెత్తుల నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో కంచు గజ్జెలు గళ్ళు గళ్ళు మనగా చిందులు తొక్కుతూ, చేతిలో చిరుతలు కొడుతూ, తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.